నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సిఐడి ఆఫీసులో విచారణకి హాజరయ్యారు. బేసిక్గా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఎవరు ఏం మాట్లాడాలన్నా సజ్జల డైరెక్షను, సజ్జల చెప్తే అయ్యేది అనే ఒక ప్రచారం ఉంది. బహుశా వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది అదే చెప్తుండేవాళ్ళు. ఆ తర్వాత దాడి నేపథ్యంలో కూడా నందిగం సురేష్ లాంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన సందర్భాన్ని పోలీసులు ఉటంకించి ఆ టైంలో సిగ్నల్ ట్రేస్ అయిన విషయం చెప్తే నందిగం సురేష్ ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆఫీస్కి వెళ్ళారు, ఆ తర్వాతనే వచ్చారు, కొట్టారు ఆఫీస్ని. ఇది క్లియర్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలిస్తే అసలు నా పరిధిలోది కాదు, నాకు సంబంధం లేదు, నాకు ఆ విషయానికి సంబంధం ఏముంది, నేను అసలు అక్కడ లేను, ఉప ఎన్నికల వ్యూహ దీంట్లో ఉన్నాను, ప్రచారంలో ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు అప్పుడేమో ప్రతి విషయం సజ్జలకి తెలిసి జరగాలి, సజ్జల చెప్తే జరగాలి. ఇప్పుడేమో పరిధిలో లేదంటున్నాడు. పోలీసుల దగ్గర మరి ఉప ఎన్నికల్లో ఎక్కడున్నావు ఆధారాలు ఇవ్వమని అడిగారు, ఇప్పుడు తర్వాత ఇస్తా అన్నాడంట. సో ఇది నాకు తెలియకుండా జరిగింది అని సజ్జలు అంటే, తెలిసి జరిగిందని పోలీసులు చెప్పడానికి ఆధారాలు ఏమన్నా పోలీసులకి దొరుకుతాయా? మరి సజ్జల ఇలా చెప్తే ఇక సజ్జల తర్వాత స్టెప్ ఏంటి పోలీసుల వైపు నుంచి? ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ బేస్గానే విచారణ జరిగింది అనుకుందాం. అతను ఏం చెప్తున్నాడు, గతంలో కూడా చెప్పాడు, నిన్న కూడా చెప్పాడు, నేను ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను, అప్పుడు బద్వేలు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి నేను అక్కడ బద్వేల్లో ఆ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను తప్ప ఇక్కడ లేను అంటున్నాడు. వాస్తవంగా బద్వేలు ఎన్నిక ఒకసారి గుర్తు చేసుకుంటే, అక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడు అకాల మరణం చెందిన తర్వాత ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే తన అభ్యర్థిని పోటీకి పెట్టడం జరిగింది. మరి కడప జిల్లాలో మా బలగంగా ఫీల్ అయ్యే కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా మాకు తిరుగులేని బలం ఉంది అని చెప్పని చెప్పుకుంటున్న కడప జిల్లాలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి మరి బద్వేలు దాకా వెళ్ళాల్సి వచ్చిందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం ఎంత, వాళ్ళకున్న కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఎంత అనేది మనకందరికీ తెలిసిన విషయమే. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రచారంలో ఎక్కడ పాల్గొన్నట్టు మనం చూడలేదే. ఆయన చెప్తున్నాడు కదా, నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అని చెప్పని. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఆయన క్లారిఫై చేయాల్సింది ఏంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ సలహాదారుడిగా కొనసాగాడా లేదా? ఇదే బద్వేల్లో మొన్నటి ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నందుకు గాను సచివాలయ సంఘ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి మీద ఎలక్షన్ కమిషన్ కేసులు నమోదు చేసింది. ఆయన్ని ఉద్యోగ విధి నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు? ప్రభుత్వోద్యోగిగా ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు, ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించకూడదు అని చెప్పని ఆయన మీద కేసు నమోదు చేశారు. సరే, ఆయన అంటే ప్రభుత్వ ఉద్యోగి, పూర్తిస్థాయి ఉద్యోగిగా ఉన్నాడు కాబట్టి ఆ చట్టం వర్తించింది అనుకుందాం. మరి ఈయన కూడా జీతం తీసుకుంటా ఉన్నాడు కదా. ఆ జీతం తీసుకుంటున్న సమయంలోనైనా సరే ఒక 5 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఆయన ఆ పదవికి టెన్యూర్ నిర్ణయించిన ప్రకారం ఆ టెన్యూర్లో అయినా సరే ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి కదా. మనం కొన్ని చూస్తుంటాం, స్పీకర్గా ఎన్నికైన వాళ్ళు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. రాజీనామా చేయకపోతే ఎవరో చాలని బెత్తం తీసుకొని కొట్టరు, సాంప్రదాయం, కానీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా వైసీపీ పార్టీతో పొలిటికల్ అఫిలియేషన్ ఉంటే ఉండుండొచ్చు. కానీ ఒకసారి ప్రభుత్వం నుంచి సలహాదారుడిగా నియామకం పొందిన తర్వాత ప్రభుత్వం నుంచి వేతనం, సిబ్బంది, వాహనాలు, ఇల్లు, ఫోన్ అలవెన్సులు, ఇట్లాంటి వెసులుబాట్లు అన్నీ ఆయనకి దక్కుతూ ఉన్నప్పుడు రాజకీయపరమైన అఫిలియేషన్స్ ఆయన వదులుకోవాలి కదా. వదులుకోకుండా తాను
ఏ పార్టీకి నుంచి అయితే ప్రాతినిధ్యం వహించాడో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటాడు? అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించింది ఇంకొక చాలా కీలకమైన అంశం. ఆయనే ప్రభుత్వోద్యోగులతోటి పిఆర్సీ గురించి చర్చల్లో పాల్గొన్నాడు. ఆయనే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైన సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో మాకున్న బలానికి బలగానికి తండ్రి కొడుకులను భూస్థాపితం చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఉద్దేశించి విమర్శలు చేశాడు. ఆయనే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారిస్తున్న సందర్భంగా ఆ కేసు విచారణకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిబంధకాలు సృష్టిస్తుంది అని చెప్పని డాక్టర్ సునీత గారు మీడియా ముఖంగా విమర్శించిన సందర్భంలో వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వహానానికి పాల్పడ్డాడు. అదే సందర్భంలో డాక్టర్ సునీత గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోని హత్య జరిగి ఉండొచ్చేమో అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో అనుమానాలు బలపడే ప్రయత్నం చేశాడు. అంటే మరి ఆయన పోషించిన పాత్ర ఏంటి? అటు ప్రభుత్వపరమైన కార్యక్రమాల్లో ఆయనే పాల్గొన్నాడు, పార్టీ పరమైన కార్యక్రమాల్లో ఆయనే పాల్గొన్నాడు, కుటుంబ కార్యక్రమాల్లో నేను గతంలోనే ఒకసారి ఒక లైవ్ మీడియా డిబేట్లో ఒక అంశం ప్రస్తావించా. 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి కూడా పార్టీ శ్రేణులు లాక్కున్నాయి అని అంటే దానికి ప్రధానంగా దోహదం చేసింది ఆ రోజున. అంతకు 10 నెలల ముందే అదే ఎన్టీ రామారావు గారిని అవే శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించి ఈయనకి అధికారం కట్టబెట్టారు. అదే శ్రేణుల్లో అంతటి విరక్తి ఎందుకు కలిగింది అని అంటే దానికి ఏకైక కారణం లక్ష్మీపార్వతి. లక్ష్మీపార్వతి ప్రమేయం వల్ల ఎన్టీ రామారావు గారిని కూడా వాళ్ళ శ్రేణులు కాదనుకున్నారు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆ పార్టీ నుంచి ఎవరైనా దూరం జరిగినా, ఆ పార్టీ ఎన్నికల్లో ఓడినా కూడా దానికి ప్రధాన కారణం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పని నేను బాహాటంగా మీడియాలో చెప్పిన తర్వాత నాతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేసిన రఘురామకృష్ణరాజు గారు నాకు కాల్ చేసి, అయితే ఇదను మొగలక్ష్మీ పార్వత అని అడిగారు. అదే అంశాన్ని ఆయన సాయంత్రం మీడియా డిబేట్లో కూడా ప్రస్తావించి నాకు మళ్ళీ మెసేజ్ చేశారు. మార్నింగ్ మీరు మధ్యాహ్నం డిబేట్లో ప్రస్తావించిన అంశమే నేను ఈ డిబేట్లో కూడా మాట్లాడాను, నిజమే ఇతను మొగలక్ష్మీ పార్వతి అని చెప్పని. మరి విజయసాయిరెడ్డి చెప్పిన దీని ప్రకారం చూస్తే అంతేగా. అదే మరి ఇవాళ వైసీపీ పార్టీకి సంక్షోభ పరిస్థితి తలెత్తింది. 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పాటు వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయలే, వాళ్ళ పార్టీ ప్లేనరీ పెట్టలా. ఒక నలుగురితో ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ ధనుంజయ రెడ్డి, ఈ విజయసాయిరెడ్డి, ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇటువంటి వాళ్ళతో ఒక 4-5 ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని వాళ్ళకే పరిమితం అయ్యి వాళ్ళ ద్వారానే ప్రభుత్వాన్ని పార్టీని చక్కదిద్దే వ్యవహారం మొత్తం ఆయన నిర్వహించిన నిర్వాహక పర్యవసానం వాళ్ళ శ్రేణులకి విరక్తి కలిగింది, ప్రజలకి విరక్తి కలిగింది. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ నేను అమాయకుణ్ణి, ఆణిముత్యాన్ని, నాకు ఏ ప్రమేయం లేదు, నాకు ఎందులోనూ పాత్ర లేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం పోలీసులను అడ్డు పెట్టుకొని రౌడీజం చేస్తుంది, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇవాళ అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివరం చెప్పాల్సింది ఏంటి అంటే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన పాపానికి చాలామంది మీద కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు. అచ్చెన్నాయుడు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఏం సాక్ష్యాధారాలు ప్రభుత్వ పరంగా ప్రొడ్యూస్ చేశారు? వాళ్ళు చేసిన తప్పును నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారాన్ని 70 రోజులు జైల్లో ఉంచిన తర్వాత అచ్చెన్నాయుడు గారి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ సందర్భంగా ఏసీబీ ఫైల్ చేసిన కౌంటర్లో ఏమని చెప్పింది? అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని చెప్పని. మరి పట్టాభి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదం వాడాడు, అందుకే మా శ్రేణులకి ఆగ్రహం వచ్చిందేమో, నాకైతే తెలియదు, నా ప్రమేయం లేదు అంటున్నాడు. నిజంగానే శ్రేణులకు ఆగ్రహం వచ్చింది అనుకుందాం, అభ్యంతరకరం వాడితే ఆగ్రహం వచ్చుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అన్నాడు కదా. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం వచ్చి మరి వైసీపీ కార్యాలయం మీద దాడి చేయలేదే. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకున్నాడు జరిగిన దాడిని. అంటే అభ్యంతర పదం వాడితే దాడులు చేసేయాలి. ఇవాళ
మీరు పాలకులు, ప్రభుత్వాన్ని శాంతి భద్రతల్ని ప్రభుత్వ పరంగా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 70 లక్షల సంఖ్యాబలం ఉన్న ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అదే స్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలు కూడా స్పందించున్నట్టయితే రాష్ట్రం రావణ కష్టం అయి ఉండేది. అంటే కనీస మాత్రపు బాధ్యత లేకుండా సమయం పాటించని పార్టీ మీది. ఆ పార్టీకి మీరు ప్రధాన కార్యదర్శి. 100% సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ అమాయకత్వాన్ని నటించిన అంత మాత్రాన ఇవాళ ఏదో తాను విచారణకు వెళ్ళడానికి బయలుదేరగానే జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా మీరు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెహర్బానీ కోసం విడుదల రజని, ఎల్లప్పిరెడ్డి, అంబటి రాంబాబు లాంటి, అన్నాబోతుని శివకుమార్ లాంటి వాళ్ళందరూ మీ వెనక ఊరేగింపుగా మీరేదో ఘనకార్యం చేయడానికి వెళ్తున్నట్టుగా. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? ఒంటరిగా విచారణను ఎదుర్కోలేని పిరికితనంలో మీరు ఉన్నారు కాబట్టి పర్లేదు, మీరు నా వీపు గోకండి, నేను మీ వీపు గోకుతాను అని చెప్పని, మీ కష్టం వచ్చిన రోజు నేను మీకు మద్దతుగా నిలబడతా, నా కష్టం వచ్చిన రోజు నాకు మీరు మద్దతుగా నిలబడండి అని చెప్పని ఈ కేసులు ఒకరి మీద ఒకరు నమోదైన సమూహం మొత్తం కలిపి ఊరేగింపుగా నేను వెళ్ళారు. పిల్లల్ని పరీక్షలకు పంపి బయట తల్లిదండ్రులు కూర్చున్నట్టు. అవును. అలాగే ఈయన కార్యాలయంలో విచారణ జరుగుతూ ఉంటే ఆ బయట గోడల మీద, గొబ్బుల మీద, చెట్ల కింద, పుట్ల కింద కూర్చున్న వాళ్ళందరం కూడా చూసాం మనం. ఏదేమైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ విచారణ సంస్థ దగ్గర అమాయకత్వం నటించవచ్చేమో కానీ సగటు వైసీపీ శ్రేణులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అంతరం పెరిగింది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముగ్గురు ఇవాళ ఆఖరికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. సజ్జల రామకృష్ణారెడ్డినో ధనుంజయ రెడ్డినో కలిసి చెప్పుకునే దుస్థితిలోకి మేము దిగజారామని చెప్పుకున్నాడు. ఇవాళ ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నాను అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్టైన్ చేశారు కదా అని చెప్పని అటు ప్రభుత్వం మీద ఇటు పార్టీ మీద సర్వాధికారాలు చెలాయించి ఇవాళ నేను మాత్రం ఆణిముచ్చానని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసినా ప్రజలు పరిగణలోకి తీసుకోరు, విచారణ సంస్థలు పరిగణలోకి తీసుకోవు. రైట్ అండి.